ప్రియమైన వర్లారా, ప్రవీణ యేసుక్రీస్తునావులు అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య పఠనము సామెతల గ్రంథము 22వ అధ్యాయం మొదటి వచనం చదువుతానండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయం మొదటి వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. ఇక్కడ సామెతలు రాసినటువంటి సొలొమోను రాజు చెప్తుంటున్నాడు, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కదా. ఐశ్వర్యముకు అంటే అధికముగా పేరు అనేటువంటిది. ఒక పేరు ఒకరికి వచ్చిందంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏదైనా కూడా ఒక ప్రత్యేకమైన హానెస్ట్ అంటే యథార్థత కలిగిన వారుగా ఉంటారు అని అర్థం. కాబట్టి యథార్థత అని కూడా చెప్పచ్చు. మంచి పేరు అనే దానికి, యథార్థత అనే దానికి కూడా మనం చెప్పచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఐశ్వర్యం ఎట్లాగైనా సంపాదిస్తారు, ఏదో రకంగా ఏ మార్గంగానైనా సంపాదించడానికి వీలుంది. మంచి పేరు సంపాదించే అంత సులభం కాదు. కాబట్టే అది వెండి బంగారుల కంటే శ్రేష్టం అంటాడు. అదే సొలొమోను ప్రసంగిలో రాస్తూ 7వ అధ్యాయంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఇప్పుడు సుగంధ తైలము మంచి సువాసనలు ఇచ్చేదిగా ఉంటుంది అనేకులకు. అట్లాగే మంచి పేరు అనేటువంటిది అనేకుల ద్వారా ప్రశంసించబడేదిగా ఉంటుంది అనేటువంటి కార్యం. ఇప్పుడు ఈ రెండు భాగాల్లో మనం గమనించినట్లయితే మంచి పేరు అనేటువంటిది శ్రేష్టమైనది, బంగారు కంటే శ్రేష్టమైనది. రెండవదిగా మంచి సుగంధ తైలము కంటే శ్రేష్టమైనది. కాబట్టి మనము దేవుని వాక్యంలో కొంతమంది వ్యక్తులు ఇట్లా మంచి పేరు పొందినటువంటి వ్యక్తులను మనం విశేషంగా నూతన నిబంధనలో మనం చూస్తాం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో ఇక్కడ ఏం చూస్తున్నాం? ఇది 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ దినాల్లో శిష్యులు విస్తరింపగా వారి మధ్యలో తమ విధవరాలను చిన్నచూపు చూసినని హెబ్రీయులు, గ్రీకు భాష మాట్లాడేవారికి కొంచెం విభేదాలు వచ్చినాయి. కాబట్టి అక్కడ ఆ యొక్క సమాజంలో, సంఘంలో విభేదాలు వచ్చినప్పుడు అపోస్తలులు ఏం చేస్తున్నారంటే, 12 మంది అపోస్తలులు మనం ఇట్లా చేస్తే కుదరదు, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే ఒక 7 మందిని, మంచి పేరు పొందినట్టు 7 మందిని మనం ఏర్పరచుకొని వారిని అభిషేకించి ఈ పనికి అప్పగిస్తాం. స్వార్థ పని మిగతా పాలనతో మనం చూసుకుందామని. కాబట్టి ఇక్కడ ఆలోచన ఏంటంటే, సంఘములో మంచి పేరు పొందిన వారు పరిచర్య చేస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మన యొక్క వ్యక్తిగతమైన జీవితం మన యొక్క యథార్థతను గురించి కూడా చూడవలసి అనుకుంటున్నాం. అందుకొరకే ఇక్కడ సంఘానికి ఎవరిని పెడుతున్నారు? మంచి పేరు పొందిన 7 మనుషులను సపరేట్ చేస్తాం ఆ యొక్క సంఘంలో పరిచర్య కొరకే. అట్లాగే అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక మనిషిని గురించి మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 22వ వచనంలో రైట్. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. కాబట్టి యూదులందరిలో మంచి పేరు పొందినట్టు వాడు, అంత మాత్రం కాకుండా ఎట్లా మంచి పేరు పొందినాడు అంటే అతడు నీతివంతుడు, దేవునికి భయపడేవాడు కొంటున్నాడు. అట్లాగే యూదాజనం, ఇతడు అన్యుడైనప్పటికి కూడా యూదాజనం కూడా అతన్ని మెచ్చుకునేట్లుగా చూస్తున్నాం ఇక్కడ కదా. కాబట్టి అక్కడ ఆ మనుషుల గురించి ఇక్కడ చెప్పేటప్పుడు, ఈ కొర్నేలి నిన్ను తన ఇంటికి పిలువనించి నువ్వు చెప్పు మాటలు వినవల్లని ఉంటున్నాడు అనేటువంటి కార్యం. కాబట్టి కొర్నేలి గురించి, కొర్నేలి ఎటువంటి వాడు? భక్తిపరుడు అంటున్నాడు. భక్తిపరుడు కదా. చూసినట్లయితే మనం 10వ అధ్యాయంలో తన ఇంటి వారందరితో కూడా దేవునందు భయభక్తులు గలవాడు. కాబట్టి మంచి పేరు అతనికి ఎట్లాగ వచ్చిందంటే, మంచివాడు, యథార్థపరుడు, భయభక్తులు కలిగినవాడు, దేవునికి భయపడేవాడు అనేటువంటి. అట్లాగే మనం చూస్తుంటున్నాము 16వ అధ్యాయంలో ఇక్కడ గమనించినట్లయితే 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రకును అక్కడ తిమోతిను వచ్చును. అక్కడ తిమోతిని ఒక శిష్యుడు ఉండెను. తిమోతిని గురించి ఇక్కడ చెప్పబడుతున్నది. ఏమంటున్నాడు ఇక్కడ? అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు, తండ్రికి క్రీస్తు రైట్.
అతడు లుస్త్రాను ఈకొనులోను ఉన్న సహోదరులను మంచి పేరు పొందినవాడుగా. కాబట్టి తిమోతి మంచి పేరు పొందినవాడుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి తిమోతి మంచి పేరు ఎట్లాగ పొందినాడంటే అపోస్తలుడైన పౌలే చెప్తాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 19వ వచనములో ఏమంటున్నాడు, నేను మీ క్షేమకు తెలుసుకుని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుదును. ఈ తిమోతిని గురించి అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో చూసాం కదా, మంచి పేరు పొందినవాడు. ఎట్లాగా మంచి పేరు పొందినాడంటే ఇక్కడ అపోస్తలుడు పౌలు దాన్ని వివరంగా రాస్తుంటున్నాడు. ఏంటంటే అందరూ తమ సొంత కార్యంలో చూసుకుందరు కానీ యేసుక్రీస్తు కార్యమును చూడరు. అయితే మరి అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రి కుమారుడు ఎలాగో సేవ చేసినో అలాగనే అతడు నాతో స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి తిమోతిని గురించి, కాబట్టి అతని మంచి పేరు గురించినటువంటి కార్యాన్ని ఇక్కడ మరి ప్రస్తావిస్తున్నాడు అనమాట. అట్లాగా దేవుని కార్యములు చూసుకునేవారుగా. అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు. తమ సొంత కార్యములు అయిపోయిన తర్వాత మరి చూస్తే టైం ఉంటే దేవుని కార్యం. అట్లా కాదు, తిమోతి దేవుని కార్యాలకు ప్రాధాన్యం ఇస్తూ దేవుని పరిచయం చేసేటువంటి పౌలుకు పరిచయం చేస్తూ ఎంతో మరి ఇక్కడ మరి చూసినట్లయితే ఒబీడియంట్ విధేయుడిగా ఉన్నాడు అని తిమోతిని గురించి చెప్తున్నాడు. అట్లాగే 22వ అధ్యాయంలో అదే అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఇంకొక మనిషి గురించి చెప్తున్నాడు. 22వ అధ్యాయము 12వ వచనములో, అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ అని ఒక మనుష్యుడు నా యొద్దకు వచ్చి, ఇక్కడ మరి పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. ఏ విధంగా దమస్కు వెళ్ళే మార్గంలో సౌలుగా ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై గొప్ప వెలుగు కలిగి స్వరం కూడా విన్నాడు, సౌలా సౌలా నేను ఎందుకు హింసిస్తున్నావు. ఆ యొక్క వెలుగు అతని కనులేమైపోయినాయి, పొరలు గప్పినాయి. అతను వెతుక్కుంటూ దమస్కు లేకపోతే ఇక్కడ దేవుడు ఒక మనిషిని ఏర్పరిచినాడు. ఈ మనిషిని గురించి సాక్ష్యం ఏంటి? ఇక్కడ మంచి పేరు పొందినవాడు, యూదులందరి చేత మంచి పేరు. కాబట్టి ప్రేమైన సోదరి, ఒక మంచి పేరు పొందాలంటే ఏదో డబ్బులు సంపాదించినట్టు లేక ఐశ్వర్యం సంపాదించక అటువంటి విధమైన ఈజీ కాదు అది. మంచి పేరు అంటే చాలా మరి ఎంతో మనము మరి యథార్థంగా శ్రద్ధగా మరి ఉండవలసి అనుకుంటున్నాం, దేవునిందు భక్తులు కలిగినవారు. కాబట్టి అననీయ కూడా అటువంటి వాడు. కాబట్టి మనము ఒక్కొక్కటి మరి వారు ఎట్లాగ మంచి పేరు కలిగిన వారని మనం చూస్తూ వస్తున్నాం. అట్లాగే దాని తర్వాత 2 కొరింథీయులకు 8వ అధ్యాయం, 2 కొరింథీయులకు 8వ అధ్యాయము 18వ వచనం ఏమంటాడు ఇక్కడ? రైట్, ఇక్కడ 18వ వచనం చదివక మునుపు 16 చదువుతాను. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రములు. ఇక్కడ తీతుని గురించి చెప్తున్నాడు. టైటస్ ఏం చేశాడంటే ఆయన స్వార్థ విషయము సంఘమన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాను. కాబట్టి సువార్తలో మంచి ప్రసిద్ధి పొందినవాడు అంటే ఈజ్ ఎ వారియర్ ఆఫ్ ఎ గాస్పెల్. అటువంటి తీతును మరి మీ దగ్గరికి పంపుతున్నాను అంటాడు. కాబట్టి తీతు యొక్క సాక్ష్యం అది కదా. తిమోతి యొక్క సాక్ష్యం అని చూసాము, అననీయ యొక్క సాక్ష్యం అని చూసాము, కొర్నేలి సాక్ష్యం చూసాము, తీతు యొక్క సాక్ష్యం. అట్లాగే మనం చూసినట్లయితే మరి యోహాను రాసిన 3వ పత్రిక ఒకే అధ్యాయం ఉంది, అక్కడ 12వ వచనం. దెమెత్రి వలన అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు. మంచి పేరు, మంచి సాక్ష్యం. పేరేంటి? అతని పేరు దెమెత్రియా. మేము కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాము, మా సాక్ష్యం సత్యమని మీరు ఎరుగుదురు. కాబట్టి ఒక మనుషుల గురించి మరి యోహాను చెప్తున్నాడు, మేము సాక్ష్యం ఇస్తున్నాము, అందరి వలన సాక్ష్యం పొందినాడు. మంచి పేరు. ఎవరితను? దెమెత్రియా. అదే లెటర్లో ఏం రాస్తాడు? 9వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మరి దెయోత్రిఫే అనే ఒక మనిషి ఉంటున్నాడు. వాడు చెడ్డ మాటలు పలికేవాడు ఉంటున్నాడు, దుర్మార్గ పనులు చేసేవాడు ఉంటున్నారు, అందరినీ ఆటంకపరిచేవాడు ఉంటున్నాడు అని. చూడండి హౌ బ్యాడ్ రిపోర్ట్ విత్ హిమ్. బట్ దెమెత్రియా వలన ఏం చెప్తున్నాడు ఇక్కడ? దెమెత్రియా వలన మంచి సాక్ష్యం పొందినవాడుగా ఉంటాడు. కాబట్టి మంచి సాక్ష్యం కలిగి ఉంటా అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది. బంగారు కంటేను శ్రేష్టమైనది, మంచి సుగంధ ద్రవ్యం కంటే శ్రేష్టమైనది. కాబట్టి మంచి పేరు మరి ఎట్లాగొస్తుంది? దేవుని భయభక్తులు కలిగిన ద్వారా, యథార్థతగా నడుచుకుంట ద్వారా మనం మంచి పేరు అప్పుడు దేవుని ద్వారా, మనుషుల ద్వారా కూడా మనం మెప్పు పొందగలం అనే కార్యాన్ని మనం ఈ భాగంలో చూస్తున్నాం.